నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. అయితే కూడా మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 117. ఇంకా కథలోకి వెళ్తే, అభి టీ తాగేసి పైకి లేచి రిషిని పైకి లేపి గట్టిగా హక్ చేసుకుని వెళ్ళిపోయాడు. రిషి లోపలికి వెళ్ళి బెడ్ మీద పడుకున్న కృతితో, ఏంటి చిన్ను ఇంకా చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నావు? వాడి ఇంటికి వస్తే ఇలాగేనా బిహేవ్ చేయడం అని అడిగాడు సీరియస్గా. కానీ కృతి పైకి లేవకుండా, నాకు నీ అంత మైండ్ మెచ్యూరిటీ లేదంది వెటకారంగా. తెలుస్తూనే ఉంది, అయినా ఎప్పుడు ఇలాగే ఉంటా అంటే కుదరదు, టైంతో పాటు మనం కూడా మారాలంటూ కృతి నడుంపై ఒక్కటేశాడు రిషి. దాంతో కృతి అబ్బా అని నడుము రుద్దుకుంటూ, ఓ రిషి, నాకు మాత్రం అభి అంటే ఫ్రెండ్గా ఇష్టం లేదా? వాడు మాత్రం నన్ను ఫ్రెండ్గానా చూశాడు అని అడిగింది కృతి. నీ తింగరి, నేనేం కాదనలేదు, బట్ వాడు వెతుక్కుంటూ వచ్చాడు మన కోసం అన్నాడు రిషి. వెతుక్కుంటూ ఏమీ రాలేదు, ఇదివరకు వచ్చాడుగా అంది కృతి. ఏంటి సెటైరా అని అడిగాడు రిషి. కృతి ఒళ్ళు విరుచుకుంటూ, నాకు నిద్ర వస్తుంది, కాసేపు పడుకుంటాను, నువ్వు నీ వర్కౌట్స్ అయ్యాక బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి లేపు అని ముసిగేసింది కృతి. రిషి నెమ్మదిగా వచ్చి దుప్పట్లో దూరి, ఏంటి ఈ మధ్య వంట పని నాకు చెప్తున్నావు అంటూ నడుము మీదకి ఇచ్చాడు. కృతి రెండు చేతులు రిషి చుట్టూ వేసి, ఒంటి పని నీదే వంట పని నీదే అంటూ నవ్వింది కృతి. నువ్వు బాగా ముదిరేవు బుడ్డోడా అంటూ చెంప మీద ముద్దు పెట్టాడు రిషి. రిషి అంటూ స్వీట్గా పిలిచింది కృతి. నువ్వు ఇలా పిలిచావంటే నాకేదో టెండర్ పెట్టావు, ఏంటో చెప్పు అన్నాడు రిషి. మీ ఫ్యామిలీని పరిచయం చేయండి కృతి. తప్పదా అని అడిగాడు. తప్పదు, వాళ్ళతోనేగా కలిసి ఉండాలి అంది. సరే, నెక్స్ట్ వీక్ వెళ్తామన్నాడు. ఇవాళే అని అడిగింది. ఇవాళ మా ఆవిడ 2 పనులు చెప్పిందంటూ కృతిని మీదకు లాక్కున్నాడు రిషి. ఓ రిషి, నాకు నిద్ర వస్తోందంటూ రిషి మీద నుండి లేచి పక్కకు జరిగింది కృతి. ఏంటి బుడ్డి, 4 సంవత్సరాల గ్యాప్, తప్పదు మరి అంటూ కృతి చేయి లాక్ చేశాడు రిషి. ఇంతలో కాలింగ్ బెల్ మోగుతోంది. ఎవర్రా నాయనా, సండే రోజు మండేట్ చేస్తున్నాడంటూ బెడ్ దిగాడు రిషి. కృతి నవ్వుతూ, సరేనన్న, చిన్న పెట్టమనిద్దరికి అనగానే, చెప్పు త్వరగా, కాలింగ్ బెల్ మోగుతోంది, ఆగ్రారే యాత్రంగా వస్తున్నాను అన్నాడు రిషి. వచ్చిన వాళ్ళు 10 నిమిషాల్లో పంపితే ఇవాళంతా నువ్వేం చెప్పినా చేస్తాను, ఒకవేళ వెళ్ళకపోతే నేనేం చెప్తే అది నువ్వు చెయ్యాలన్నది కృతి. సరే కాసుకో, 10 కాదు 5 నిమిషాల్లో పంపుతాను, నీ సంగతి చెప్తానంటూ విజిల్ వేసుకుంటూ డోర్ తీశాడు రిషి. ఎదురుగా వినయ్ని చూసిన రిషి, నేనే ఓడిపోయాను, వీడు 10 నిమిషాల్లో వెళ్ళడు అని తన మనసులో అనుకుని, ఓ వినయ్ నువ్వా, రా అన్నాడు లోపల ఏడుస్తూనే. వినయ్ లోపలికి వచ్చి, ఏంటో రిషి, నువ్వు ఇంత చిన్న ఇంట్లో ఉంటున్నా, చూడ్డానికి బాధగా ఉన్నా, రియల్లీ గ్రేట్ అని సోఫాలో కూర్చున్నాడు. లోపల చెఫ్ పాప, ఏంటి హీరో ఇంకా రాలేదంటూ, ఓడిపోయావా హీరో అంటూ వినయ్ని చూసి షాక్తో నోరు తెరిచింది. దుక్కును వెనక్కి వెళ్ళింది. రిషి, వినయ్ జస్ట్ మినిట్ అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళాడు. ఇతనేంటి ఈ టైంలో అంది చిన్నగా కృతి. రిషి అంతకన్నా చిన్నగా, మన ఇద్దరం కలిసిపోయామని నమ్మే వరకు మనల్ని వదలడంటూ హక్ చేసుకున్నాడు రిషి. చూ పొమ్మప్పో, ఏం చెప్తాడో విను, వెళ్ళాక లేపంటూ రిషిని బయటకు తోసి దుప్పటి ముసిగేసింది కృతి. రిషి కామ్గా వెళ్ళి వినయ్ పక్కనే కూర్చున్నాడు. కృతి అని అడిగాడు వినయ్. తను నిద్ర లేవలేదు ఇంకా అన్నాడు రిషి. యాక్చువల్లీ ఐ హ్యావ్ ఏ ప్లాన్ యార్, మీరు ఇవాళ ఫ్రీనే కదా అని వినయ్ అనగానే, ప్రాజెక్ట్ వర్క్ తప్ప ఏం లేదు అని తన మనసులో అనుకుని, కొంచెం ఉంది బట్ ఐ విల్ మేనేజ్, చెప్పండి ఏంటి అన్నాడు రిషి. మాకు ఒక ఫామ్ హౌస్ ఉంది, చాలా బాగుంటుంది, ఇలాంటివి మీతో అనొచ్చో లేదో, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా రొమాంటిక్ లుక్తో కట్టించాను అని వినయ్ చెప్తుండగా రిషి తన మనసులో సుప్పు కోసమా అనుకున్నాడు. ఈ 4 సంవత్సరాల్లో మీరు కృతి చాలా పెయిన్ అయ్యారు అండ్
దూరంగా ఉన్నారు. మీకు అభ్యంతరం లేకపోతే మనం అక్కడికి వెళ్దామన్నాడు వినయ్. కానీ తను రాదు కదా అన్నాడు రిషి. అది సుప్పు చూసుకుంటానన్నది అన్నాడు వినయ్. చూసుకోక ఏం చేస్తుంది, ఇప్పుడు బాల్ నీ కోట్లో ఉంది కదా అని తన మనసులో అనుకుని, అయినా మీకెందుకంత శ్రమ అన్నాడు రిషి. వినయ్ రిషి చేయి పట్టుకుని, రియల్లీ ఐఎమ్ వెరీ సారీ. నీ మీద కోపంతో నేను ఎంత మిస్టేక్ చేశానో తలుచుకుంటే నాకు చాలా గిల్టీగా ఉంది. అందుకే మీ ఇద్దరిని కలిపే వరకు నాకు అంటూ ఆగాడు వినయ్. నిద్ర పట్టదా సోదరా అని తన మనసులో అనుకుని, ఇట్స్ ఓకే వినయ్, మన సుప్రజ ఏది అని అడిగాడు రిషి. తను వస్తోంది, ఆన్ ది వే. మరి నేను కింద వెయిట్ చేస్తాను, కృతి లేస్తే గొడవ చేస్తుందంటూ పైకి లేచాడు వినయ్. అయ్యో నో ప్రాబ్లం, మీరుండండి, ఎటు సుప్రజ వస్తుంది కదా అన్నాడు రిషి. పర్లేదు, నేను వెయిట్ చేస్తాను అంటూ కిందకి వెళ్ళాడు వినయ్. ఏంటో సండే ఎంజాయ్ చేద్దామంటే అంటూ డోర్ క్లోజ్ చేసి కృతి దగ్గరికి వెళ్ళాడు రిషి. పాప డీప్ స్లీప్లో ఉంది. రిషి నెమ్మదిగా దుప్పటి తీసేశాడు. చెవి దగ్గరికి వెళ్ళి కూ అంటూ అరిచాడు. దెబ్బ కృతి జడుచుకుని లేచింది. హిహి అంటూ పళ్ళెకిలించాడు రిషి. కృతి దిండు తీసుకుని రిషిని కొట్టి, నన్ను పడుకొని రాత్రి పడుకోనివ్వ అంటూ ఆగి సిగ్గుపడింది. రిషి తన్ని పైకి లేపి దగ్గరకు లాక్కుని, రాత్రి అని అడిగాడు రిషి. ఓ రిషి అంటూ రిషి గుండెల మీద తలవాల్చింది కృతి. రిషి తన జుట్టు సవరిస్తూ, చెప్పు అన్నాడు హస్కీగా. రాత్రి నేను పడుకోలేదు అంటున్నానంతే కృతి. మరి నేను పడుకున్నానా అంటూ కళ్ళ మీద ఊదాడు రిషి. రిషి చెవి పట్టుకుని, అందుకే నిద్ర వస్తోంది నాకు అంది కృతి. లాభం లేదు చిన్ను, మీ బావగారు మన ఇద్దరినీ కలిపి తీరుతానని మంగయ్య శపథం చేశాడనుకుంటా అంటూ బెడ్ మీద వాలాడు రిషి. కృతి లేచి, మంగమ్మ శపథం అనుకుంటా అంది. అంటే మగజంట కదా, అందుకే జెండర్ మార్చానన్నాడు. అదా, ఏంటట అని అడిగింది. రిషి విషయం చెప్పాడు. కృతి అది విని, అయితే మన ఇద్దరం అక్కడికి వెళ్ళి రొమాన్స్ చేసుకోవాలంటనా అని అడిగింది కృతి. కాదే, తను చెప్పడానికి మొహమాట పడుతున్నాడు. మన ఇద్దరం అక్కడికి వెళ్తే పాత రోజులు గుర్తు చేసుకుని ఒక్కటవుతామని అన్నాడు రిషి. మనం ఇంటికి వచ్చింది అందుకేగా అంది కృతి. అవుననుకో, కానీ తనకు తెలియదు కదా. బట్ చూసావా తనలో ఎంత మార్పు. కాసేపట్లో డాక్టర్ బాబు వస్తుంది నేను ఒప్పించడానికి అన్నాడు రిషి. సరే మిత్రకు కాల్ చేయి రమ్మని అంది కృతి. నాకు ఇంకొక ఆలోచన వచ్చిందన్నాడు రిషి. ఏంటది అని అడిగింది. నీకు ఇప్పుడు చెప్పను, వెళ్ళాక చూద్దువు గాని. నువ్వు రెడీ అవ్వంటూ ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళాడు రిషి. ఇక్కడ కిషోర్ అంకుల్కి ఎవరో ఫుల్ డోస్ ఇచ్చారంట, చూద్దాం పదండి. పదండి పదండి, పరిగెడుతూ వెళ్దాం. నడుస్తూ వెళ్తే ఎప్పటికి వెళ్తామో ఏంటో. ముందు రోజు కిషోర్ బ్యాంక్ మీటింగ్ కోసం ఒక ప్లేస్కి వెళ్ళాడు. మీటింగ్ అయ్యాక లిఫ్ట్ దిగి కిందకు వస్తూ దూరంగా ఒక ఆయన్ని చూశాడు. ఈయన గోకుల్చంద్ గారు కదా అనుకుంటూ ఆయన దగ్గరకు వెళ్ళాడు. ఆయన ఎవరితోనో మాట్లాడుతున్నాడు. కిషోర్ ఫాస్ట్గా వెళ్ళి, సార్ నమస్తే అనగానే ఆయన కిషోర్ గారు అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఎలా ఉన్నారు అని అడిగాడు కిషోర్. చాలా బాగున్నాను, మీరు అని అడిగారు గోకుల్. ఏదో ఉన్నానులేండి అన్నాడు కిషోర్. మీకు అభ్యంతరం లేకపోతే కాస్త ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకుందామా అన్నారు గోకుల్. తప్పకుండా రండి, పక్కనే మా రెస్టారెంట్ ఉందంటూ ముందుకు నడిచాడు కిషోర్. గోకుల్ కూడా ఆయన వెనకే నడిచాడు. ఇద్దరు రెస్టారెంట్లో ఏసీ సెక్షన్లో కూర్చున్నారు. కిషోర్ రావడం చూసి మేనేజర్ వచ్చి, ఏం తెమ్మంటారు సార్ అని అడిగాడు. గోకుల్ గారు మీరు ఏం తీసుకుంటారు అని అడిగాడు కిషోర్. మంచి స్ట్రాంగ్ కాఫీ చెప్పండి అన్నారు గోకుల్. కిషోర్ 2 కాఫీ అనగానే అతను వెళ్ళాడు. నిజంగా ఆ రోజు మీరు కృతికి పిలిచి మరీ ఆఫర్ ఇచ్చారు. తను రిజెక్ట్ చేసినా మీరేమీ ఫీల్ అవ్వకుండా తన ప్రాబ్లమ్స్లో ఉంటే వచ్చి హెల్ప్ చేశారు. దాన్ని మీకు థ్యాంక్స్ చెప్పాలి అన్నారు కిషోర్. నాదేముందండి, చేసింది నేనే అయినా చేయించిన వాళ్ళు వేరే అన్నారు గోకుల్. అంటే అని కిషోర్ అడుగుతుండగా ఈలోపు కాఫీ వచ్చింది. తాగండి అని కిషోర్ అనగానే
గోకుల్ గారు కాఫీ తాగుతూ నైస్ అన్నారు. కృతి అంతేనండి, ఏది చేసినా పర్ఫెక్ట్గా ఉండాలంటుంది అన్నారు కిషోర్. మంచిదే, అలా ఉండబట్టి పొజిషన్కి వచ్చిందన్నారు గోకుల్. అవునండి, కెరీర్లో సక్సెస్ అయింది, కానీ మ్యారేజ్ లైఫ్లోనే ఫెయిల్ అయిందన్నారు కిషోర్. ఓహో అలాగా అన్నారు గోకుల్. మా అమ్మాయిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు రిషి, సినిమాలో హీరో తను అని కిషోర్ మాట్లాడుతుంటే, అందుక వెనకుండా అంత హెల్ప్ చేశాడు అనుకున్నారు గోకుల్ తన మనసులో. నాకు తనంటే ముందు నుంచి నచ్చడు అన్నారు కిషోర్. కిషోర్ గారు, ఒకటి చెప్పండి, మంచి చెడు అనేది మీరు ఎలా నిర్ణయిస్తారు అని అడిగారు గోకుల్. వాళ్ళ ప్రవర్తన బట్టి అన్నారు కిషోర్. ప్రవర్తన అనేది వయసుతో పాటు మారుతుంది, ఒక ఏజ్ వచ్చాక మెచ్యూరిటీ లెవెల్కి వస్తాం, అవునంటారా కాదంటారా అని అడిగారు గోకుల్. నిజమే అన్నారు కిషోర్. మరి మీరు అనుకున్నదే నిజం అనుకుందాం కాసేపు. నాకు హీరోగా రిష్విక్ గురించి తెలిసింది తక్కువ, బట్ సుకృతి లవర్గా చాలా ఎక్కువగానే తెలుసు అన్నారు గోకుల్. ఆ మాటకి కిషోర్ ఫేస్లో ఫీలింగ్స్ చేంజ్ అయ్యాయి. సార్, ఐఎమ్ బోర్న్ విత్ గోల్డ్ స్పూన్. మా నాన్నగారి నుంచి వచ్చిన ప్రాపర్టీస్ని నేను ఇంకా పెంచాను, అయితే నా వారసత్వం అనేది నా పిల్లలకి రాలేదు. నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి, వాళ్ళకి ఏం జరిగిందో మీకు తెలియదు, కానీ రిషికి తెలుసు అని గోకుల్ అంటుండగా, రిషికా అన్నాడు కిషోర్. రిషికే. అది పక్కన పెడితే నా కూతురు మన కృతి ఏజే, బీటెక్ చేసి ఎంఎస్ చేయడానికి రెడీ అయింది. ఆ టైంలో తన లైఫ్లోకి వచ్చాడు రాజేష్ అని ఒక ఈడియట్. ప్రేమంటూ తన వెంట తిప్పుకుని ప్రెగ్నెంట్ చేశాడు, కనపడకుండా పోయాడు. ఫలితం నా కూతురికి అబార్షన్ అయి పిచ్చిదయిందంటూ కళ్ళజోడు తీసి కళ్ళు తుడుచుకున్నారు ఆయన. ఇంకా మా అబ్బాయి డ్రగ్స్కి అలవాటు పడి తన లైఫ్ని నాశనం చేసుకున్నాడు. ఇవన్నీ చూసుకుంటూ నేను బిజినెస్లో శ్రద్ధ పెట్టలేకపోయాను. ఫలితం టాప్ 3లో ఉండాల్సిన నా రేటింగ్ కిందకు పడిపోయింది. నేను చాలా నిరాశ నిస్పృహలో కూరుకున్నాను. అప్పుడు వచ్చాడండి రిషి, నా కూతురు పిచ్చిదాన్ని చేసిన ఐడియట్ని తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడేశాడు. నేనేం చేయాలో చెప్పాడు. నాకు కొత్త శక్తి తిరిగి వచ్చింది. నా పిల్లల జీవితాన్ని నేనే తిరిగి రాశాను, నా బిజినెస్ని తిరిగి డెవలప్ చేశాను. ఇప్పుడు చెప్పండి రిషి గురించి అన్నారు గోకుల్. సరే, మీరు చెప్పినట్లే అతడు మంచివాడైతే నా కూతురు కెరీర్లో డౌన్ అయినప్పుడు ఎందుకు రాలేదండి? నా కూతురు తన కోసం ఎంత చేసిందో మీకు తెలియదు, అలాంటిది తను కష్టాల్లో ఉన్నప్పుడు తను రావాలి కదా అన్నాడు కోపంగా కిషోర్. సార్, మీరెంతసేపు రిషిలోని చిన్నతనం దగ్గర ఆగిపోయారు. అసలు మీ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఈగో. రిషి మీకు ముందు నుంచి నచ్చలేదు. ఎంతోమందికి నచ్చిన రిషి మీకు నచ్చలేదంటే కారణం మీ ఈగోనే. ఆ మాట కిషోర్ మొహం మార్చేశాడు. ఏమన్నారు? మీ కూతురు కష్టాల్లో ఉంటే రాలేదు, అదేగా? మీ కూతురు లైఫ్ని కష్టాల్లోకి తోసింది మీరు అని గోకుల్ అనగానే కిషోర్కి పేలింది. నాతో పెద్ద పరిచయం లేకుండానే నా ప్రాబ్లం సాల్వ్ చేసిన వాడు తను ప్రాణంగా ప్రేమించే తన భార్య కష్టాల్లో ఉంటే రాడని మీరు ఎందుకు అనుకున్నారు? వచ్చాడా అంటూ అడిగాడు షాక్తో కిషోర్. దాంతో గోకుల్ రిషి గురించి మొత్తం చెప్పాడు. అదంతా విన్న కిషోర్ అంకుల్ ఫేస్లో నెత్తురు చుక్కలేదు, ఫుల్ షాక్. సార్, రిషిని కోపంతోనో పంతంతోనో చూడకండి, ప్రేమతో చూడండి. తనొక అద్భుతం. ఆ విషయం మీ ఇంట్లో వాళ్ళకి అర్థమైంది. మీరు అర్థం చేసుకోవాలని కూడా రిషి అనుకోడు. ఇంకా మీ గురించి తను ఏనాడు నాకు చెప్పలేదు. కృతి వచ్చి చెప్పింది నన్ను కలిసి. అసలు తను ఎందుకు వచ్చిందో తెలుసా? తను సాధించిన దానికంతా రిషినే కారణం కాబట్టి రిషికే తన ప్రాపర్టీస్ మొత్తం ఇచ్చేయాలని, అందుకోసం నా హెల్ప్ కోసం వచ్చింది. కిషోర్కి మళ్ళీ పేలింది. ఇప్పుడు మీరు కూర్చున్న ఈ రెస్టారెంట్కి ఓనర్ మీరు కాదు, రిషిని. అది కూడా తనకి ఇంకా తెలుసో లేదో మరి. మీ కూతురుపై ప్రేమ అనుకుని మీరు తన పక్కనే ఉండి తన లైఫ్ని రిస్క్లోకి తోసేశారు. కానీ రిషి అదే ప్రేమతో తన భార్య లైఫ్ని సేఫ్ జోన్లోకి తీసుకొచ్చాడు, దూరంగానే ఉండి అంటూ పైకి లేచి చివరిగా ఒక మాట, కిషోర్ గారు, అంత మోసం చేసిన వాడిని అల్లుడిగా యాక్సెప్ట్ చేశాను. మరి మీకోసం ఎంతో చేసిన రిషిని మీరు ఇంకెలా చూడాలో మీ సెన్స్కి వదిలేస్తున్నాను. నేను వెళ్ళొస్తానంటూ వెళ్ళిపోయారు గోకుల్. మరి
కిషోర్ అంకుల్కి ఏమర్థమైందో, ఎంత అర్థమైందో నాకు తెలియదు, కానీ గోకుల్ అంకుల్ని కావాలని పంపింది మాత్రం మన చెఫ్ పాపే. మళ్ళీ ఇక్కడ వినయ్ దగ్గరకు వద్దాం ఒకసారి. ఇక్కడ సుప్రజ కారు దిగ్గానే సూర్య కూడా దిగాడు. అది చూసిన వినయ్, ఇదేంటి సుప్పు నొక్కదానే రమ్మంటే బహుమతి కూడా వచ్చాడు అనుకున్నాడు. రండి, మీకోసమే వెయిటింగ్ అన్నాడు వినయ్. నేను వస్తానని మీకెలా తెలుసు అన్నాడు సూర్య. అది మన ఫ్యామిలీ ట్రిప్ కదా, గెస్ట్ చేశాను బహుమతి నువ్వు వస్తావని అన్నాడు వినయ్. అక్క, నువ్వు వినయ్ గారితోరా, నేను బావగారి దగ్గరికి వెళ్తున్నానంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయాడు సూర్య. అదేంటి నన్ను వినయ్ గారంటూ రిషిని బావగారు అంటున్నాడు అని అడిగాడు సుప్రజని వినయ్. అబ్బా, డోంట్ ఫీల్ జెలస్ బేబీ. రిషికి కృతికి పెళ్ళయింది కాబట్టి రిషిని బావగారు అన్నాడు. మనకింకా అవ్వలేదుగా, అందుకే నేను పేరుతో పిలిచాడంటూ కవర్ చేసింది సుప్రజ. ఈ సూర్య ఇంకెన్ని చేస్తాడు ఈ వేళ, చూద్దాం. కృతి శారీ కట్టుకుంది, రిషికి డ్రెస్ తీసింది. రిషి కూడా రెడీ అవుతుంటే బెల్ మోగింది. కృతి వెళ్ళి డోర్ తీసింది. అక్క అంటూ లోపలికి వచ్చాడు సూర్య. రే రారా అంటూ లోపలికి తీసుకెళ్ళింది కృతి. సూర్య లోపల రెడీ అవుతున్న రిషిని చూసి బావగారు అంటూ వెళ్ళి హక్ చేసుకున్నాడు. వచ్చావా క్వశ్చన్ బ్యాంక్ అని తన మనసులో అనుకుని, హాయ్ సూర్య, హౌ ఆర్ యూ అంటూ నెమ్మదిగా తను తోశాడు రిషి. సూర్య రిషిని చూసి, వావ్ మీ షర్ట్ సూపర్ అంటూ చేతుకున్న వాచి చూసి, ఇదెక్కడ తీసుకున్నారు అని అడిగాడు. రిషి కృతి వైపు మొదలెట్టాడు మీ వాడు అన్నట్లుగా చూశాడు. కృతి నవ్వుకుంటోంది. ఇది మీ అక్క గిఫ్ట్, తనని అడుగంటూ క్రాఫ్ట్ తవ్వుకున్నాడు రిషి. అక్క, నాకు ఎప్పుడైనా కొన్నావా అంటూ బొంగమూత పెట్టాడు సూర్య. అబ్బో, నీ దగ్గర ఈసెకలు కూడా ఉన్నాయా అంటూ డియో స్ప్రే చేసుకున్నాడు రిషి. రిషి అంటూ సీరియస్గా పిలిచింది కృతి. సూర్య, అక్క పెళ్ళికి నీకు కావాల్సినవన్నీ కొనిస్తాను సరేనా అంది. నువ్వు కాదు బావగారు కొనివ్వాలి అన్నాడు సూర్య. అలాగేలే బావమర్ది అన్నాడు రిషి. ఇంతలో సుప్రజ వచ్చి కృతిని చూసి, ఇదేంటే నేను వచ్చేసరి సీరియస్గా ఉంటావు, వినయ్ ముందు జీవిస్తావేమో, నేను నేను కన్విన్స్ చేయాలనుకుంటూ వచ్చాను, కానీ నువ్వేమో చక్కగా రెడీ అయ్యావు అంది సుప్రజ. వినయ్ ఏడి అని అడిగాడు రిషి. వస్తున్నాడు, ఇప్పుడు మీ ఇద్దరిని ఇలా చూస్తే డౌట్ వస్తుందేమో అంది. డాక్టర్ పాప ఫోన్లో నచ్చ చెప్పానని చెప్పు అన్నాడు రిషి. అది బావగారంటే అన్నాడు సూర్య. మిత్ర వాళ్ళు వస్తున్నారు అండ్ అప్ అని సుప్రజ అంటుండగా నువ్వు అంటూ కళ్ళతో సైగ చేశాడు రిషి. కానీ కృతి చూసేసింది. ఏంటి నీ సైగలు, ఏం ప్లాన్ వేశారు మీరంతా అంటూ మూతు ముడిచింది కృతి. రిషి తన భుజంపై చెయ్యి వేసి, ఏం లేదు చిన్ను, ఎటు వెళ్తున్నాంగా చూద్దువు గాని అన్నాడు. ఇంతలో వినయ్ కాలింగ్ బెల్ కొట్టాడు. సరే వినయ్ వచ్చాడంటూ సూర్యని తీసుకుని హాల్లోకి వెళ్ళింది సుప్రజ. రిషి కృతిని హక్ చేసుకుని, నేనేం చేసినా మన కోసమే అన్నాడు చెవిలో. తెలుసు, అందుకే ఐ హేట్ యూ అంటూ రిషిని తోసింది కృతి. బుడ్డోడు ఇలా రెడీ అయితే నాకు చాలా కష్టం అన్నాడు రిషి. పద అంటూ తోసింది కృతి. రిషి వెళ్ళి వినయ్తో నేను రెడీ అనగానే, మా చెల్లిని రెడీ అవ్వమని ఫోన్ చేశాను, చూసొస్తానంటే లోపలికి వెళ్ళింది సుప్రజ. వినయ్ గారు ఎలా వెళ్దాం అన్నాడు సూర్య. నా కార్వాన్ వస్తుంది, అందులో వెళ్ళిపోదామన్నాడు రిషి. ఇంతలో మిత్ర ఎంట్రీ ఇచ్చింది విత్ ఫ్యామిలీతో. అది చూసిన వినయ్, ఇదేంటి నేనేదో ప్లాన్ చేస్తే వీళ్ళంతా అనుకున్నాడు తన మనసులో. రిషి వాళ్ళని చూసి రండి అంటూ మిత్ర వాళ్ళ హబ్బీని రిసీవ్ చేసుకున్నాడు. కృతి ఏది అంది మిత్ర. లోపలంటూ చూపించాడు రిషి. మిత్ర లోపలికి వెళ్ళి ఏంటి సడన్ ప్లాన్ అని అడిగింది. వినయ్ నన్ను రిషిని కలుపుతాడంట అంది కృతి. అవునా, రిషిగాడు ఫోన్ చేసి అరగంట టైం నువ్వు రావాలి విత్ ఫ్యామిలీ అన్నాడు అంది మిత్ర. ఈలోపు ఒక అమ్మాయి లోపలికి వచ్చింది. తనే శిశిర, మా ఆడపడుచు అంటూ, ఇది కృతి, నీకు తెలుసు, తను సుప్రజ వాళ్ళక్కంటూ పరిచయం చేసింది ఆ అమ్మాయికి మిత్ర. అదంతా చూసిన కృతికి అర్థమైపోయింది రిషి అభిని ఒంటరిగా ఫ్లైట్ ఎక్కించడని. తర్వాత ఏం జరిగింది, వీళ్ళ ఫ్యామిలీ డ్రామా సక్సెస్ అయిందా లేదా? కీప్ లిసనింగ్. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.
ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.